అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే, మనము నా కొత్త ఐఫోన్ 17 ప్రో తీసుకోవడానికెళ్తున్నాము. అండ్ ఐఎమ్ నాట్ ష్యూర్ అవి ఇన్ స్టోర్స్‌లో ఉన్నాయా లేదా అన్నది. బికాజ్ నేనే చాలా సడన్‌గా డిసైడ్ అవ్వాననమాట. ఇట్లాగ ఐఫోన్ 17 ప్రో తీసుకోవాలని. బికాజ్ నేను ఇంతకు ముందల యూజ్ చేసేదొచ్చేసేటప్పటికి ఐఫోన్ ఎక్స్. బట్ అది ఇట్ డైడ్. అందుకోసం బేసిక్‌గా ఏంటంటే డిస్‌ప్లే అన్నది గ్రీన్‌గా పోయిందనమాట. సో, అందుకోసం ఓకే. చలో తీసుకుందాం ఎట్లానో రిలీజ్ అయింది కదా! అని చెప్పేసి అనుకున్నా. బట్ యాహ్! ఐయామ్ నాట్ ష్యూర్. నాకొక స్పెసిఫిక్ కలర్ కావాలి అనయితే ఉంది సిల్వర్. బట్ లెట్స్ సీ అక్కడ ఇంకా వేరే కలర్స్ అవన్నీ కూడా చూసి ఇప్పుడైతే అక్కడికే స్టార్ట్ అయ్యాము. యాపిల్ స్టోర్‌కెళ్దాం అని చెప్పేసి. ఐ థాట్ వై నాట్ టేక్ యూ గైస్ యాస్ వెల్. ఇక్కడ ప్రైసెస్ ఎట్లా ఉన్నాయి? నా ప్రిఫరెన్సెస్ ఏంటి? నా రీజన్స్ ఏంటి 17 తీసుకోవడానికి అని చెప్పేసి అన్నది కూడా నేను చెప్తాను. బేసిక్‌గా నాకైతే కొంచెం ఐఫోన్ తీసుకోవాలన్న ఐడియా ఉంది గానీ, కాకపోతే ఏంటంటే నేను సేవ్ చేసుకొని తీసుకుందాం అనుకున్నా. బట్ ఇట్లా ఐఫోన్ నా ఫోన్ పాడైపోవటం వలన ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నా కానీ, బట్ అదేంటంటే సర్టెన్ ఏరియాస్‌లో సిగ్నల్ అన్నది రావట్లేదనమాట. సో, మా డ్యాడీ మనీ పంపించి నన్ను కొనుక్కోమని చెప్పారు. సో, యాహ్! నాకు ఎప్పటినుంచో ఒక ఐఫోన్ తీసుకోవాలని ఉంది. అండ్ నౌ థట్ ఐ యామ్ ఇంటూ దిస్ వ్లాగింగ్ ఇప్పుడైతే తీసుకుంటే ఇంకా మంచిది అన్న ఫీలింగ్ ఉంది. బికాజ్ నా దగ్గర డీజేఐ ఉంది గానీ, అది ఎవ్రీ టైమ్ నా చేతిలో ఉండదు కాబట్టి నేను క్యారీ చేసేటప్పుడు సడెన్‌గా ఎప్పుడైనా ఏమైనా షూట్ చేయాలంటే అవ్వట్లేదు. సో, హోప్‌ఫుల్లీ ఈ ఫోన్ తీసుకున్న తర్వాత కొంచెం మంచిగా కాంటెంట్ అన్నది చేస్తాను అని చెప్పేసి అనుకుంటున్నాను. లెట్స్ సీ. ఇందాకడ ఒక స్టోర్ అయితే చూపించాను కదా! అక్కడికి వెళ్ళాం గానీ, నాకు కావాల్సిన కలర్ అయితే లేదు. సో, ఇప్పుడు మేము వేరే స్టోర్‌కి వెళ్ళబోతున్నాం అనమాట. అక్కడ ఏమన్నా ఉన్నాదేమో అని చెప్పి. బేసిక్‌గా కొన్ని రీజన్స్ వల్ల నేను కొన్ని కలర్స్ వద్దనుకుంటున్నాను. అది మీకు చూపిస్తూ మాట్లాడితే బావుంటదేమో అని చెప్పేసి నేను ఫీల్ అయితున్నాననమాట. అసలకి ఈ యాపిలోడి మార్కెటింగ్ టెక్నిక్స్ ఏంటో గానీ, ఇందాకడ ఒక ఎగ్జిక్యూటివ్ ఏమని చెప్పాడంటే, ఇందాకడ స్టోర్‌లో జస్ట్ బికాజ్ వాడు రిలీజ్ చేసిన ఆ బ్లూ ఆరెంజ్ కలర్స్‌ని ప్రమోట్ చేయటం కోసం ఆ స్టాక్‌ని బల్క్‌గా తెప్పించి, ఫ్రమ్ ద డే ఈ ఫోన్ రిలీజ్ అయిన గాని నుంచి సిల్వర్ అన్నది చాలా లో ఆన్ స్టాక్ రన్ అవుతుందంట. విచ్ ఈస్ నాట్ ఫెయిర్. నాలాగా ఎవరైనా సరే కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే అని చెప్పేసి ఇక్కడికొస్తేనేమో ఎంతమంది జనమున్నారంటే లిటరల్‌గా మాకొక ఎగ్జిక్యూటివ్ దొరకటానికి ఒక 10 మినిట్స్ పట్టింది. ఇంకా ఆ టైంలో ఇట్లా టైమ్ పాస్ అంతా చేస్తున్నాననమాట. నేనైతే ఫోన్‌లో ఆ ఫీచర్స్, ఈ ఫీచర్స్ చూసుకుంటూ అట్లాగా. సో, బేసిక్‌గా ఇప్పుడు నేనేదైతే ఇక్కడ ఒక కలర్ చూపిస్తున్నానో, నాకు కావాల్సిన కలర్ అయితే అదనమాట. ఆ సిల్వర్. కానీ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్సాస్‌లోనే కాదు, హోల్ ఆఫ్ యూఎస్‌లో లోగా రన్ అవుతుంది. ఇది. కాకపోతే ఇక్కడ నాకు అర్థం కానిదేంటంటే నేను ప్రో తీసుకోవాలని, ప్రో మ్యాక్స్ తీసుకోవాలని. ఇక్కడికొచ్చిన తర్వాత నాకు కన్‌ఫ్యూషన్ వచ్చింది. ఈ ఫోన్స్‌కొచ్చేసేటప్పటికి నాకు టెక్నికల్ స్టఫ్ గురించి అంతగా తెలీదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. జస్ట్ బికాజ్ ఇప్పుడు నేను యూట్యూబ్‌లో కొంచెం యాక్టివ్‌గా ఉంటున్నాను కాబట్టి. అండ్ ఈ ఫోన్ నాకు అవసరం కంటే మించి కొంచెం నా యూట్యూబ్‌కి కూడా ఉపయోగపడతదని చెప్పి నేను ఐఫోన్ తీసుకుందాం అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ స్పెసిఫికేషన్స్ అవన్నీ చూస్తున్నా. అసలు ప్రోకి, ప్రో మ్యాక్స్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది. మోస్ట్‌లీ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే జస్ట్ ఆ సైజ్ కోసం ఎక్స్‌ట్రా అమౌంట్ పెట్టడం అనేది ఈస్ నాట్ రైట్ అనిపిచ్చి ప్రోకే వెళ్దాం అనుకున్నా. అండ్ నేను చెప్పిన 2 కలర్స్‌లో ఈ ఆరెంజ్ ఒక కలర్ అనమాట. అండ్ దిస్ వాస్ నెవర్ మై ఆప్షన్ బికాజ్ నాకంత పాప్ ఆఫ్ కలర్ ఈస్ నాట్ ఫర్ మై లైకింగ్. అండ్ ఇక్కడైతే నేను ఇంకొక ఫోన్ తీసేటప్పుడు పడేసాను కూడా. అంత క్లమ్జీ నేను ఫోన్స్ విషయంలో వచ్చేటప్పటికి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బ్లూ. ఇదెందుకన్నా ఆప్షన్ కాదంటే బేసిక్‌గా దీనికి స్క్రాచ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ మార్కెట్‌లో ఒక టాక్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే నేను చూపిస్తున్నాను కూడా. అండ్ అంత క్లమ్జీగా ఉన్నప్పుడు నా చేతిలో అయితే అస్సలకే ఆనదు ఈ ఫోన్ అన్నది. సో, అందుకనే బ్లూ వాస్ ఆల్సో నాట్ మై ఆప్షన్. ఇంకా లాస్ట్‌కి సిల్వరే డిసైడ్ అయ్యాను. అండ్ అది తీసుకోవాలంటే ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేయాలనుకున్నారు. సో, ఇంక అక్కడి నుంచి మేమైతే బయలుదేరిపోయాం. యాజ్ యూజువల్ మన అదృష్టం గురించి తెలిసిందే గదా! ఆబ్వియస్‌లీ నాకు కావాల్సిన ఫోన్ ఇదంతా కూడా ఏం దొరకలేదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవాలి.
ఈవెన్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినా సరే మనకు వచ్చేటప్పటికి October 14th to 21st అవుతుందట. బట్ ఎనీవేస్ లైక్ అంటే 16 ఇవన్నీ తీసుకుందాం అనుకున్నాం కానీ కాకపోతే అవన్నీ కొంచెం ప్రో అండ్ ప్రో మ్యాక్స్ ఇవన్నీ కొంచెం డిస్కంటిన్యూ చేశారు. సో అదొక ఆప్షన్ కాదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నా ఆండ్రాయిడ్ నడుస్తుంది కాబట్టి లెట్స్ సీ. ఇట్స్ ఓకే. నేను కలర్ మీద కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి నేను అనుకోలేదు కాబట్టి ఇవాళ తీసుకోలేదు. లేకపోతే నాకు కావాల్సిన కలర్ కాకుండా అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే మనకి ఈ షాపింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీఆర్ థింకింగ్ టు లైక్ గో ఫర్ ఓజీ మూవీ అనమాట. వీఆర్ హియర్ ఫర్ పవర్ స్టార్స్ ఓజీ మూవీ. ఇది వచ్చిన ఫస్ట్ డే నేను చూడాలనుకున్నా, బట్ క్లాసెస్ గైస్, మా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కష్టాలు మీకేం తెలుసు. క్లాసులు మేనేజ్ చేయాలి, సినిమాలు మేనేజ్ చేయాలి, ఎన్ని పనులు ఉంటాయి అనుకుంటున్నారు మీరు. ఎనీవేస్ లెట్స్ గో. Got everything that we need for the movie and now we are off. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఆర్డర్ ప్లేస్డ్. ఇది వచ్చేసి నా పాత ఐఫోన్ అనమాట. ఇదే నేను యూజ్ చేశాను యూఎస్కి వచ్చిన కాడి నుంచి. నేనేమంత టెక్కీ పర్సన్ కాదు, అంటే నా దగ్గర ఖచ్చితంగా మొత్తం ఎకో సిస్టమ్ అంతా ఉండాలి అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోను. సో నాకు నడిస్తే చాలు ఫోన్ కోసం. బట్ ఇప్పుడు వచ్చేసేటప్పటికి ఇంకా అవసరం కాబట్టి తీసుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసేటప్పటికి నాకు ఐ గెస్ సిటీలో వచ్చేసేటప్పటికి $1187 ఎంతో పడింది. ఇది మొన్ననైతే మొత్తం ఇక్కడ అంతా గ్రీన్ స్క్రీన్ వచ్చేసింది. ప్రాబబ్లీ ఇప్పుడు ఇంకా ఛార్జింగ్ లేదు కాబట్టి ఇప్పుడు అసలు ఆనే కావట్లేదు. దీన్ని నేను ఛార్జ్ కూడా చేయాలని అనుకోవట్లేదు. సో యా అదనమాట. ఐఎమ్ బ్యాక్ ఫ్రమ్ ద మూవీ అయితే నాకు నచ్చింది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్ 2 అసలుకి టు నో ద స్టోరీ. నాకు తెలిసి అందుకనే అనుకుంటా క్యూరియాసిటీని పెంచడానికే అంత ఎక్కువగా రివీల్ చేయలేదు ఓజీ గురించి. నాకు పర్సనలీ సెకండ్ హాఫ్ కొంచెం నిద్ర వచ్చినట్టుగా అనిపించింది, బట్ నాకు అది అన్ని సినిమాలతోటి అవుతుంది. సో ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ ఎనీ రివ్యూ గైస్. అగైన్ ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో డోంట్ టేక్ మీ ఇన్ ద రాంగ్ వే. యా సో చెప్పాను కదా, నేనైతే ఇప్పుడు రావటమే నేను చేసిన ఫస్ట్ పని ఫోన్ ఆర్డర్ చేయటం. మార్నింగ్ కొంచెం లైక్ అది లేకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను, బికాస్ నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఈవెన్ నేను ఒక గెట్ రెడీ విత్ మీ చేశాను, దాంట్లో కూడా ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై ఫోన్ గాయ్స్ అని చెప్పా. సో అదైతే అవ్వలేదు. బట్ ఎనీవేస్ ఇట్ ఈస్ ఓకే, బికాస్ నేను వీడియోలో చూపించినట్టుగా ఐ డిడెంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ కలర్ ఎట్ ఆల్, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐ ఎమ్ పుట్టింగ్ సో మచ్ ఆఫ్ అమౌంట్ ఫర్ అ ఫోన్ అనమాట. సో నేనేం తీసుకున్నానో ఈ బ్యాగ్లో ఏముందో చూపిస్తారన్నాను కదా, ఏం లేదు నా దగ్గర ఇప్పుడు దాకా. ఈ పాడ్స్ అన్నవి లేవు, సో అందుకోసం పాడ్స్ తీసుకున్నాను. ఆల్రెడీ తీసుకుందాం అనుకున్నాను అదనమాట. ఇప్పుడైతే నేను ఓపెన్ చేయట్లేదు, బికాజ్ నేను మా మమ్మీ డాడీ ముందర ఓపెన్ చేయాలనుకుంటున్నాను. అందుకోసం ఇప్పుడైతే ఓపెన్ చేయట్లేదు. నేను తర్వాత ఓపెన్ చేస్తా. వాళ్ళకి కాల్ చేస్తున్నా సరే వాళ్ళ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, బికాజ్ ఇవాళ సండే కాబట్టి ఇండియాలో. అదనమాట సంగతి. నా ఫోన్ అయితే రావడానికి చాలా డేస్ పడుతుంది, అండ్ అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను. యా దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఐఎమ్ వెరీ వెరీ టైర్డ్. నా ఫేస్లో చూస్తేనే మీకు అర్థమైపోతామేమో, ఫుల్ నిద్ర వస్తుంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. ఐఎమ్ గోనా గో స్లీప్. నేనైతే ఆల్రెడీ బెడ్లో ఐఎమ్ రెడీ టు గో స్లీప్, అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ I hope you guys know the drill.
మీకు కనుక నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను పెట్టే షార్ట్స్కి చాలానే నాకైతే రెస్పాన్స్ అన్నది వస్తుంది. అండ్ ఆల్సో ఎవరైతే నేనెవరో తెలియకపోయినా సరే a lot of you guys are subscribing to my channel, for which I'm very happy and grateful about it. So please do consider subscribing ఒకవేళ కనుక మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే. అండ్ ఎవరైతే నా వీడియోస్ని ఆల్రెడీ చూస్తూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.